లో ఒక గృహలో అందమైన కుందేలు నివసిస్తూ ఉండేది. ఆ కుందేలంటే అక్కడున్న జంతువులకి, పక్షులకి అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే వినయం, విధేయత కలిగి మంచిగా ఉండేది ఆ కుందేలు. ఒక రోజున ఆ కుందేలుకి మంచి క్యారెట్ కావాలని చెప్పేసి ఆ గృహలో నుంచి బయటకొస్తుంది. ఆ గృహలోకి వెళ్ళే ముందు ఒక భయంకరమైన శబ్దం తనకు వినిపిస్తుంది. భయంతో ఆ కుందేలు ఒక్కసారిగా వెనక్కి వస్తుంది. ఒక తోడేలొచ్చింది. నేను లోపల ఏముందో చూస్తాను అని చెప్పి ఆ తోడేలు ముందుకెళ్ళింది. ఇంకా భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. నేను ఎలాంటి సింహాన్నైనా సరే, ఎలాంటి మృగాన్నైనా సరే ఎముకలు ఇరిచేస్తా, పిండి పిండి చేసేస్తా అని ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ మాట విన్న ఆ తోడేలు ఒక్కసారిగా పారిపోతుంది. ఆ తర్వాత పులి వస్తుంది. పులి కూడా సేమ్ అలాగే ముందుకెళ్తుంది. పులి యొక్క శబ్దం కంటే ఎక్కువగా శబ్దం వినిపిస్తుంది. ఆ పులి కూడా భయపడి వెళ్ళిపోతుంది. ఇంకా కొంత సమయం తర్వాత ఒక కప్ప వస్తుంది. కప్ప వచ్చి, మిత్రమా, నువ్వేమీ బాధపడకు, నేను అది ఏంటో కనుక్కుంటాను అని చెప్తుంది. అక్కడ జంతువులు, పక్షులు అన్నీ కలిసి నవ్వుకుంటూ హేళన చేస్తూ ఉంటాయి. నువ్వా చూడటానికి చిన్నగా ఉన్నావు, నువ్వు దాన్ని ఎలా భయపెట్టగలవు? మేమే దాన్ని చూసి భయపడి పారిపోయాం అని దాన్ని చూసి ఎటకారంగా మాట్లాడుతూ ఉంటాయి. కప్ప తలదించుకొని నిదానంగా కొంచెం ముందుకు అడిగేసింది. లోపల ఉన్నది ఎవరు అని కప్ప అడిగింది. అది ఇంకా భయంకరమైన శబ్దం చేసింది. అయినా సరే కప్ప భయపడకుండా లోపలికి ఒక అడుగు వేయంగానే ఆ గృహలోకి వెళ్ళినప్పుడు ఒక సూర్యకిరణాలు ఆ కప్ప పైన పడతాయి. ఆ కప్ప ఎప్పుడైతే సూర్యకిరణాలు పడినాయి ఆ కప్ప పైన, ఒక్కసారిగా అది ఇంతున్న కప్ప ఇంత పెద్దగా కనిపిస్తుంది. దాన్ని చూసి ఒక్కసారి లోపల ఉన్నది బయటకు వచ్చేసింది. అది ఏంటో కాదు, ఒక చిన్న నత్త. దానిని చూసి అన్నీ భయపడిపోయాయి. ఆ చిన్న నత్త ఆ గృహలో ఉండి అరవటం వల్ల అది పెద్దగా వినిపిస్తుంది. అప్పుడు అక్కడున్న జంతువులు, పక్షులు అన్నీ నవ్వుకుంటూ సిగ్గుతో తలదించుకున్నాయి. మనం దేనిని చూసి భయపడుతున్నావు? చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు భయపడుతున్నావా? చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగిలినప్పుడు నువ్వు జీవితం పైన బాధపడుతున్నావా? భయం అనేది ఆకారంలో ఉండదు, అది మన మనసులో ఉంటుంది. ధైర్యం అనేది ఒక గొప్ప శబ్దంతో వచ్చేది కాదు. ఎప్పుడు కూడా కష్టం వస్తుంది కదా అని దానికి భయపడుతూ ఉంటే జీవితంలో మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళము. ప్రతి మనిషికి కష్టం వస్తూనే ఉంటుంది. అలా అని చెప్పి దాన్ని భయపడి మనం పారిపోకూడదు. చిన్నదైనా పెద్దదైనా ఎదిరించినప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా మనకి చిన్నగా కనిపిస్తుంది.